హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాలములో మహాదేవుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. దేవుని వాక్యములో వర్ధిల్లుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. లోకములో మనము వర్ధిల్లాలి అని కోరుకుంటాం. వర్ధిల్లటమే కాదు, దేవునిలో కూడా మనము వర్ధిల్లాలి అని కోరుకుంటాం. దైవ గ్రంథం బైబిల్ సెలవిచ్చేదేమనగా, వర్ధిల్లాలి అంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనములో చూస్తున్నాం. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే మొట్టమొదట తన పాపాన్ని ఒప్పుకోవాలి. మానవులైన మనం పాపులం, నాలో పాపము లేదు అని మనము చెప్తే అబద్ధికులమవుతాం. నేను పాపము చెయ్యలేదు అని చెప్తే దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తాం. కాబట్టి మనలో పాపమున్నది, అందుకే మనము దేవుని యొద్దకు రావాలి. అందుకే ఒక గొప్ప దైవజనుడు అన్నారు, ఏమన్నారంటే, ఆయన రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనములో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసించదని నేను ఎరుగుదును అని పలికారు. కాబట్టి ప్రియులారా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి మనం వర్ధిల్లాలంటే మొట్టమొదటిది మన పాపాన్ని ఒప్పుకోవాలి. మనం పాపులమని, మనలో పాపమున్నదని, మన పాపానికి ఫలితం, పాపము వల్ల వచ్చు జీతము మరణం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం కాదని, మనలో ఉన్న జీవాత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టాక అగ్నిగుండానికి వెళ్ళిపోతుందని, దాన్ని 2వ మరణము అంటారని గ్రహించి దేవుని దగ్గరికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకములోకి వచ్చింది ఎందుకు అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించుడు ద్వారా మానవ పాపానికి క్షమాపణ, విడుదల కలుగుతుంది. తద్వారా మనము వర్ధిల్లుతాం. కాబట్టి మొట్టమొదటిది మన పాపములు ఒప్పుకునుడు ద్వారా, వాటిని దాచిపెట్టుకోకుండా విడిచిపెట్టుడు ద్వారా వర్ధిల్లుతాం. రెండవది, యథార్థవంతులు వర్ధిల్లుతారు. ప్రియులారా, యథార్థవంతులు వర్ధిల్లుతారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి దేవునిలోనూ లోకములో కూడా వర్ధిల్లుతాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే యోసేపు అనేటువంటి ఒక పెద్ద దైవజనుడు ఉన్నారు. ఆయన ఈ భూమి మీద ఇప్పటికీ దాదాపు 4000 సంవత్సరాల క్రితం నివసించినవాడు. ఐగుప్తు దేశము ఉన్నది అని అనుకుంటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసినవాడు యోసేపు. కాబట్టి ఆయన తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎదుర్కోళ్ళు, తిరస్కారాలు, తృణీకారాలు, అవమానాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో దేవుని యందు యథార్థంగా ప్రవర్తించాడు. అందువల్ల దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉంటాడు. ఆయన జీవితంలో ఆ దేవుని మార్గాన్ని విడవక వెంబడించడం ద్వారా దేవుడు ఆయన కేడముగా ఉండి ఆయన్ని వర్ధిల్ల చేశాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేశాడు. మూడవది ఏంటంటే,
25 అధ్యాయం సామెతల గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏమని రాయబడిందో చూద్దాం. సామెతలు 28, 25 కాదు, 28, 25 వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, తన మనస్సు నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి వీళ్ళరా తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా ప్రవర్తిస్తున్నారో వారు వర్ధిల్లతారు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లతాడని వాక్యములో మనం చూస్తున్నాం. ఇటు లోకములోను దేవునిలో కూడా ఆ వ్యక్తి వర్ధిల్లుతారు. చాలామంది లోకములో వర్ధిల్లుతారు, కానీ దేవునిలో వర్ధిల్లరు. దానివల్ల నష్టం ఉన్నది. కాబట్టి గుర్తెరిగి గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి మన జీవితాల్లో అభివృద్ధి పొందుదాం. దేవుడు కోరుకునేది కూడా మనం అభివృద్ధి పొందాలని దేవుడి మాటలు మన మధ్యలో దీవించి వాక్య వినే వారందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలములో నీ వాక్యమును ధ్యానించుటకు మీరు ఇచ్చిన తరుణం కొరకు వందనాలు. విన్నవారి హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించండి, నీ సత్యమును ముద్రించండి. ప్రజలు నిన్ను ఎరుగుటకు సహాయపడండి. పరిచర్య ఆశీర్వాదకరంగా చేయండి. చేరువచ్చిన ప్రియులందరిపై నీకు అందృష్టించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.